యువతకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ రోజు నేను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. సరే 9 రోజులు కూర్చున్నాం, ఆరోగ్య పరిస్థితి బాగలేదు. తర్వాత ప్రభుత్వమైనా కదిలి మాకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందేమో అని చెప్పేసి మేము స్వచ్ఛందంగా విరమించడం జరిగింది. కానీ దాని తర్వాత డిఎస్సి పోస్ట్ పోన్ కానీ గ్రూప్ 2 పోస్టులు పెంచడం కానీ ఇవి రెండూ చేయలేదు. అక్కడితోనే ఆగకుండా అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించినారు, అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నారు, అది కూడా ఆ వర్గీకరణ అయిన తర్వాత కూడా మాకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మరి టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా మే మొదటి వారంలోనే మీకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ఆ మాట కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా వీరు మాట నిలబెట్టుకోలేదు. దీనికి నిరసనగా మేము ర్యాలీలు, ధర్నాలు, ముట్టడిలు, నిరసన కార్యక్రమాలు, ఇంద్రపార్క్ దగ్గర ధర్నాలు కూడా, మహాధర్నాలు కూడా మేము చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం కొంచెం కూడా కనికరించకుండా మా మీద అక్రమ కేసులు బనాయిస్తూ అడిగిన వాళ్ళని కొడుతూ ముఖ్యంగా మా యొక్క శక్తిని మమ్మల్ని హేళనగా చేస్తూ మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులను ఆ పార్టీ అనో ఈ పార్టీ అని చెప్పేసి మమ్మల్ని ఒక ముద్ర వేయటం. అసలు అంతకు మించి బాధాకరమైన విషయం ఏంటంటే మాకు ఉద్యోగాలు ఎక్కువ అయినాయి, మాకు నోటిఫికేషన్ వద్దు అని చెప్పేసి మేము రోడ్డు మీద వచ్చినామని చెప్పేసి మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడినటువంటి ప్రతి మాటని మేము ఖండిస్తూ ఒక కార్యాచరణ అనేది పూనుకున్నాం. ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఆ రోజు టీపీసీసీ అధికార ప్రతినిధి అయినటువంటి రియాజ్ ఎవరు, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బల్మూరి వెంకట ఎవరు, ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్. మరి మా దాంట్లో ఎవరైనా అట్లా పార్టీ జెండా ఎవరైనా వేసుకొని మా ఉద్యమాల్లో వస్తున్నారా? మరి రానప్పుడు అసలు నువ్వెవరు మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, అడుగుతున్నాం. దాంతోపాటు ఇక మేము నిరసనలు శాంతియుతంగా మేము పోతే మాకు నోటిఫికేషన్స్ రావు అన్న విషయం మాకు అర్థమైపోయింది. ఇక ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అనే ముట్టడి కార్యక్రమాన్ని, హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అనే ముట్టడి అనే కార్యక్రమాన్ని జూలై 4వ తారీఖున నిర్వహించడానికి కోసం యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు భరోసాగా ఉండాలని చెప్పేసి, అండగా ఉండాలని చెప్పేసి ప్రతి పొలిటికల్ పార్టీని మేము మద్దతు కోరుతూ మేము సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జాన్ వెస్లీ గారిని మేము మొదట కలవడం జరిగింది. వాళ్ళు సంపూర్ణంగా మద్దతు తెలపడం, దాని తర్వాత మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా మేము మద్దతు తెలపాలని చెప్పేసి గౌరవ పెద్దలు హరిశన్న గారిని మేము కోరడం కూడా జరిగింది. వాళ్ళు మాకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చినందుకు యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత కూడా మీకు రుణపడి ఉంటుందని చెప్పేసి, అలాగే రేపటి నుంచి మిగతా పార్టీల కూడా మాకు ఎవరు మద్దతు ఇచ్చినా మేము అందరూ మద్దతు తీసుకుని మాకు రావాల్సినటువంటి చివరి నోటిఫికేషన్ వరకు ఈ ప్రభుత్వాన్ని గుడ్డలు ఊడదీసి కొట్టే వరకు కూడా మేము పోతాం. మేము సాధించుకునేంత వరకు ఈ ప్రభుత్వాన్ని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి. ఒకవేళ ఈ ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ హటావో देश बचाओ, కాంగ్రెస్ పార్టీ హటావో దేశ్ బచావో, కాంగ్రెస్ పార్టీ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని కూడా ఢిల్లీ నడి బొడ్డున కూడా ఈ రాహుల్ గాంధీని, ఈ ప్రియాంక గాంధీని వీళ్ళు ఏదైతే మాకు యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటని మాకు నిలబెట్టుకున్నందుకు వాళ్ళని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా వాళ్ళని ఎండగొడతాం. వాళ్ళని ఇంకోసారి ఈ నిరుద్యోగులను ఉపయోగించుకొని బీహార్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు మీరు నీతి సూక్తులు చెప్తే మాత్రం మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.